విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ దగ్గర కార్మికులు ఆందోళనకు దిగారు. అఖిలపక్ష కాంట్రాక్టు కార్మికుల ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. కాంట్రాక్టు కార్మికులను తొలగించే విధానాన్ని రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వివిధ కారణాలతో తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి చేర్చుకోవాలని కోరుతున్నారు. ఇక కార్మికులకు ఇప్పుడు చెల్లిస్తున్న వెల్ఫేర్ అలవెన్స్లను కొనసాగించాలని, ఈఎస్ఐ సదుపాయం లేని కార్మికులకు మెడికల్ సదుపాయం కల్పించాలని విన్నవిస్తున్నారు. నిర్వాసితులకు 50% కోటా అమలు చేయాలని అఖిలపక్ష కాంట్రాక్టు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అడుగడుగున ఒప్పందాలను ఉల్లంఘిస్తూ కార్మిక హక్కులనే కాలరాస్తుంది. రైట్గా విశాఖ స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ దగ్గర కార్మికులైతే ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులు గత గంట కాలం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ వాళ్ళంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించడంతో పాటు వారికి రావాల్సిన బెనిఫిట్స్ కూడా సంస్థ యాజమాన్యం చెల్లించడం లేదు అన్నది వాళ్ళు గత కొంతకాలం నుంచి కూడా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ రోజు ఒక్కసారిగా వాళ్ళంతా కూడా మానవహారాన్ని ఏర్పాటు చేసుకుని మానవహారం ద్వారా వాళ్ళ నిరసనలు అయితే తెలియజేశారు. వెంటనే కాంట్రాక్ట్ కార్మికుల్ని తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే 50% శాలరీస్ ఏవైతే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలి. అలాగే ఈఎస్ఐ లాంటి హాస్పిటల్ ఫెసిలిటీస్ లేని వాళ్ళకి వెంటనే వైద్య బీమాలను కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ కూడా వాళ్ళంతా కూడా తమ నిరసనలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికుల నిరసనకి దిగడంతో ఒకసారిగా స్టీల్ ప్లాంట్ లో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం నెలకొంది. వెంటనే కార్మిక సంఘాల నాయకులు అలాగే పోలీసులు వాళ్ళని సమన్వయపరిచి పూర్తి స్థాయిలో అక్కడున్న పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకురావడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్స్ కోసం తమ నిరసన అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఉద్యమాన్ని అయితే యాజమాన్యం తమ డిమాండ్స్ ని నెరవేర్చే వరకు కొనసాగిస్తామని కాంట్రాక్ట్ కార్మికుల సంఘాల నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున ఒక వాయిస్ అయితే మాత్రం వినిపిస్తా ఉన్నారు. రైట్ అనురాధ, థ్యాంక్ యూ. ఏదైతే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల్ని తీయాలని చూస్తుందో ఇది చాలా కుట్రల్లో భాగం. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ కి ఈ అంత అభివృద్ధికి చెందడానికి మూల కారణం కాంట్రాక్ట్ కార్మికులు. గతంలో చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులు ఎక్కడ కూడా మేము తీయమని చెప్పి చెప్తున్నారు. అలాగే ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా చెప్తుంది ఏ ఒక్కరిని కూడా మేము తీయము, ప్లాంట్ని రక్షించుకుంటాం, ప్లాంట్ని కాపాడుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఒక పక్క చెప్తూనే మరో పక్క కాంట్రాక్టర్ని మీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ పిలిపించి కాంట్రాక్ట్ వర్క్ తగ్గించాలని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. దీనికి కానీ మీరు వెనక తీసుకోకపోతే ఈ యొక్క ప్రమాదం ఎంత వరకు వెళ్తుందో ఎవరు గ్రహించలేము. ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికుడిని కానీ తొలగించినట్టయితే ఏదైతే ఇంజనీర్ ఇన్ఛార్జ్ ఉన్నారో ఇంజనీర్ ఇన్ఛార్జ్ మీద కానీ హెచ్ఓడి మీద కానీ స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ మీద కానీ ఒత్తిడి రావచ్చు. ఎందుకంటే ఈ రోజు నా పని తీసేస్తే ఈరోజు నా పిల్లలు రోడ్డుని పడిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు నేను ఊరుకుంటున్నా, ఈరోజు నా కడుపును కొట్టేస్తే నేను ఎదుటోటి కడుపును కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్స్ అందరూ కూడా అదే విధంగా ఉన్నారు. మేమేమో సరదా కార్మిక సంఘాలు ఏమన్నా రోడ్డు ఎక్కి సీటుకి మాటికి ధర్నాలు చేయడానికి సరదా. ఒక పక్క స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వాళ్ళు చెప్తున్నారు మేము ఎవరిని తీయట్లేదు, కార్మికులు తగ్గించట్లేదు, 2100 తీయట్లేదు అని చెప్తున్నారు. మీరు నిజంగా దమ్ముంటే కాంట్రాక్ట్ కార్మికులు ఎవరిని కూడా తగ్గించలేదని చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీడియా ముందుకు వచ్చి మీ ఒక ప్రెస్ మీట్ పెట్టి స్టీల్ ప్లాంట్ కాపాడుకున్న ఆలోచన మీకెంత ఉందో ముఖ్యంగా మాకు కూడా అంతే ఉంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవహారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తేదీని 4000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న మిగతా అధికారులు కానీ మళ్ళీ 4000 మందిని ఆర్ఎస్ సమక్షంలో మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ దొడ్డిదారిని ఉక్కు యాజమాన్యము మళ్ళీ ప్రతి కాంట్రాక్టులు పిలిచి 30% తగ్గించాలనేసి చెప్పడం జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా ఈ నెల ఫిబ్రవరి 20వ తేదీని సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు 7వ తేదీని సమ్మె జరగవలసిందే, కానీ ఆర్ఎస్ఎల్ సమక్షంలో మాకు 11వ తేదీని వాయిదా ఇచ్చారు. ఈ 11వ తేదీని కాంట్రాక్ట్ కార్మికులు ఒక్కరిని
తొలగించమని చెప్పాలి. 2400 అనేది కొనసాగించాలని చెప్పాలి. ఇక్కడ భూములు త్యాగం చేసిన ప్రతి ఆరకారుదారులకి ఉపాధి కల్పించాలని చెప్పాలి. ఇక్కడ ఏ కార్మికుడు తొలగించినా 12వ తేదీ దాటిన తర్వాత మేము కాంట్రాక్ట్ కార్మికులుగా నిరవధిక సమ్మెకి సిద్ధంగా ఉన్నామని ఈ యొక్క కార్యక్రమానికి మీకు జయప్రదం చేసి చెప్తున్నాను. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రావెల్ ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతుంది. అధికారుల ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా మాఫియాగాళ్లు దందా కొనసాగిస్తున్నారు. 3 రోజుల క్రితం మండంపల్లిలోని గ్రావెల్ మాఫియాపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ కావడంతో వెంటనే స్పందించిన రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేశారు. వాహనాల సీజ్కి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే వారి ఆదేశాలను పట్టించుకుని మాఫియా 2 రోజులు గడవక ముందే గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాను మళ్లీ ప్రారంభించారు. దీంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న స్థానికులు గ్రావెల్ ఇసుక అక్రమ రవాణాపై అధికారులు మౌనం వీడాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. రైట్గా తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రావెల్ అక్రమ ఇసుక రవాణాకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జేజీ రామ్ ఫోన్లో అందిస్తారు. రామ్. దీపిక, తిరుపతి జిల్లా చంద్రగిరిలో మనం చూసుకున్నట్టయితే గ్రావెల్ మాఫియా ఇష్టానుసారం వ్యవహరిస్తుంది. ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు రెవెన్యూ అధికారులు కావచ్చు, ఎవ్వరు ఉన్నా కూడా లెక్క చేయకుండా వారి ఇష్టానుసారం రాత్రి పగులు సంబంధం లేకుండా మట్టిని, గ్రావెల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని ఎల్లలు దాటించేటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం చూసుకున్నట్టయితే 3 రోజుల క్రితం చంద్రగిరి మండలంలో ఉన్నటువంటి మండపంపల్లిలో ఈ యొక్క గ్రావెల్ మాఫియా చాలా దురుసుగా ప్రవర్తిస్తుంది. ఎక్కువగా కూడా ఈ యొక్క గ్రావెల్ ని తీసుకెళ్లిపోతుందంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయినటువంటి సందర్భం అయితే ఉంది. అంటే దీనికి పూర్తిగా కూడా అడ్డుకట్ట వేయడానికి రెవెన్యూ అధికారులు కావచ్చు, అటు తర్వాత పోలీసులు కావచ్చు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అప్పటికీ కూడా వాళ్ళ యొక్క కన్ను గప్పి ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో చెలరేగుతుందని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఆగకుండా తన యొక్క ఆ పంతాను కొనసాగించేటువంటి పరిస్థితిలో మాఫియా కొనసాగుతూ ఉంది. అంటే ఎవ్వరు చెప్పినా కూడా వినకుండా దీన్ని పూర్తి స్థాయిలో ఆ యొక్క మట్టిని గ్రావెల్ ఏదైతే ఉందో దాన్ని ఎల్లలు దాటేటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. అటువైపుగా అంటే ఈ యొక్క మట్టిని తీసుకున్న తర్వాత, గ్రావెల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని తీసుకున్న తర్వాత వెళుతున్నటువంటి ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున దుమ్ము ధూళితో కూడా నిండిపోయినటువంటి పరిస్థితి. రాత్రి పగులు అని తేడా లేకుండా కూడా పూర్తిగా కంటిన్యూగా ఈ యొక్క గ్రావెల్ ని తీసుకెళ్తూనే ఉన్నారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మరోవైపు పోలీసు అధికారులు ఆ వేగ కన్ను వేసినప్పటికీ కూడా వారి యొక్క పంతాన్ని వాళ్ళు కొనసాగిస్తూనే ఎల్లలు దాటించేటువంటి పరిస్థితి చేస్తూ కోట్లాది రూపాయలకు పడగలెత్తేటువంటి పరిస్థితి కనపడుతుంది. పరిసర గ్రామ ప్రాంతాలు, చంద్రగిరి మండలానికి సంబంధించినటువంటి పరిసర గ్రామ ప్రాంత ప్రజలందరూ కూడా బెంబేలెత్తుతూ ఉన్నారు. ఎవరిని అడగాలనుకున్నా కూడా వాళ్ళు ఏమాత్రం ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడతారనేటువంటి భయాందోళనలు కూడా ఈ యొక్క ప్రజలు తమ యొక్క భయాన్ని బయట పెట్టేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవైపు ఆ పోలీస్ అధికారులు కావచ్చు, మరోవైపు గ్రామస్తులు కావచ్చు, ఆ రెవెన్యూ అధికారులు కావచ్చు, అందరి కళ్ళు తప్పి నిత్యం కూడా ఈ యొక్క మాఫియా తన యొక్క గ్రావెల్ మట్టి ఏదైతే ఉందో దాన్ని తరలించేటువంటి సిచ్యువేషన్ లో పూర్తిగా కూడా నిమగ్నమైనట్టు చెప్పవచ్చును దివ్య. అయితే రామ్, ఈ అక్రమ ఇసుక రవాణా అనేది ఎప్పటి నుంచి కొనసాగుతుంది? అసలు అధికారులు దీనికి సంబంధించి ఏం చేస్తున్నారు? మనము చూసుకున్నట్టయితే ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో చెలరేగుతూనే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా కూడా అదుపుతల చేయాలనేటువంటిది కూడా అక్కడ ఉన్నటువంటి ఆ అధికారులు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా కూడా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. కానీ నిత్యం కూడా వారి యొక్క కళ్ళు కప్పి అక్కడి నుంచి మాఫియా తన యొక్క
మా మట్టిని తీసుకెళ్తూ కూడా పక్కన రాష్ట్రాలైనటువంటి తమిళనాడు, అదే విధంగా కర్ణాటక రాష్ట్రాలు కూడా తరలించేటువంటి సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి అటువైపుగా వెళ్తున్నటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తిగా సీజ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అప్పటికీ కూడా తమ యొక్క ఈ మాఫియా ఏదైతే ఉందో ఆ యొక్క మట్టిని, గ్రావెల్ మట్టిని తరలిస్తూనే ఉన్నారు. ఎవరు ఎంత చెప్పినప్పటికీ కూడా వినేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. ప్రజలైతే తమ నిత్యం కూడా తమ రోడ్ల మీద, తమ ఇళ్ల మీద కూడా ఈ యొక్క పెద్ద పెద్ద టిప్పర్లతో కూడా వెళ్తూ పూర్తి ఎత్తున వాళ్ళకి భయభ్రాంతులకు, ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి పశువులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా ఇక అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి పల్లె గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా కూడా ఇబ్బంది వాతావరణం తలెత్తేటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఒకటే చెప్తున్నారు, ఈ యొక్క గ్రావెల్ మాఫియాకి పూర్తిగా కూడా చెక్ పెట్టాలంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా పోలీసులను కూడా కోరుతూ ఉన్నారు. మాఫియాను పూర్తిగా కూడా కంట్రోల్ చేస్తే మాకున్నట్టు చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టిని పూర్తిగా కూడా కంట్రోల్ చేయవచ్చు అనేటువంటిది కూడా తమ యొక్క ఈ యొక్క పల్లె ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా చెప్పుకున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కాలేజ్ యాజమాన్యం వేధింపులతో నిద్ర మాత్రలు మింగింది విద్యార్థిని. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బాధితురాలు రాసిన లేఖలో ఆత్మహత్య యత్నానికి కారకులైన వారి పేర్లు ఉన్నట్లు సమాచారం. ఆ లెటర్ను వార్డెన్ స్వాధీనం చేసుకోగా సూసైడ్ నోట్పై కాలేజీ యాజమాన్యం గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు హాస్పిటల్ ఎదుట విద్యార్థి, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. వస్తారు ఒకటి మిమ్మల్ని సెటిల్మెంట్ అని చెప్పేసి ఎవరు మాట్లాడలేదు, ఇక్కడ ఎవరు మాట్లాడలేదు. ఒకటి అమ్మాయికి ఎందుకు జరిగింది, గతంలో కూడా ఇక్కడ జరిగిన విషయాలలో మీడియాకి HMTV సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు మేము అదే చెప్పాము. ఏంటంటే ప్రాపర్టీ సార్, అది ఎన్నిసార్లు అండి ఇలా ఎంతమంది ప్రాణాలు అందుకని అడగట్లే మిమ్మల్ని. మేము అక్కడ అడుగుతాం, మేము అడుగుతాం కదా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యార్థిని ఆత్మహత్య యత్నం కలకలం రేపింది. భద్రాచలం మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్. దీపిక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి మారుతి నర్సింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం పాల్పడడం ఇప్పుడు సంచలనంగా మారింది. కళాశాలలో వేధింపుల కారణంగానే విద్యార్థిని నిద్రమాత్రలు మింగిందని చెప్పేసి తోటి విద్యార్థులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్యం అయితే అందిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలపై పేర్కొంటూ రాసిన లెటర్ ను కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటిదాకా సూసైడ్ నోట్ ని బయట పెట్టలేదు కాలేజీ యాజమాన్యం. దీని మీద కూడా పలు అనుమానాలు అయితే వస్తున్న పరిస్థితి. ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట నిన్న అర్ధరాత్రి వరకు కూడా విద్యార్థి, మహిళా సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో ఉన్నటువంటి మారుతి నర్సింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు వరుస ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తుండడం ఇప్పుడు తల్లిదండ్రులను కూడా కలవర పెడుతూ ఉంది. చాలా సుదూర ప్రాంతాల నుంచి వైద్యులు అవ్వాలనే లక్ష్యంతో పిల్లలు ఆశలు నెరవేర్చడంతో తల్లిదండ్రులు కాయకష్టం చేసి లక్షల్లో ఫీజులు కట్టి ఇట్లాంటి కాలేజీలకు పంపించిన నేపథ్యంలో అక్కడ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడడం కళాశాల యాజమాన్యం వల్లనే అని చెప్పేసి చాలా వరకు కూడా విమర్శలు కూడా వస్తుంది. జిల్లా వ్యాప్తంగా కూడా ఇది చర్చకు దారితీస్తుంది. గతేడాది ఇదే కాలేజీలో జరిగిన కారుణ్య ఘటన ఉదంతం తర్వాత ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏవి బయటకు రాకుండా దాస్తున్నారని చెప్పి యాజమాన్యం మీద కూడా స్థానికంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా యాజమాన్య వేధింపులు తట్టుకోలేకే ఈ విద్యార్థిని ములుగు జిల్లా అమ్మాయి ఆత్మహత్య యత్నం చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అలాగే మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున దీని మీద డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ రవికిరణ్, థ్యాంక్ యూ.
ఎస్, అలాగే చూసాం కదా ఒక న్యూస్. ఇప్పుడు మనము మెదక్ జిల్లాలో జరిగినటువంటి, సంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి న్యూస్ చూసాం. మరొక న్యూస్ చూద్దాం. తన భర్తపై తప్పుడు ప్రచారం జరుగుతుందని దాన్ని ఆపేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ గాయని కల్పన ఓ వీడియో విడుదల చేసింది. అధిక మోతాదులో నిద్ర మాత్రలు వేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన గాయని కల్పన ప్రస్తుతం కోలుకుంటున్నారు. తనకు తన భర్తకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ప్రాణాలతో ఉన్నానంటే తన భర్తే కారణమన్నారు సింగర్ కల్పన. నేను మీ కల్పన రాఘవేందర్ని. న్యూస్లో, మీడియాలో నా గురించి, నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది. దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years old. ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను, LLB చదువుకుంటున్నాను. అన్ని మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల. సో చాలా విషయాలు చేస్తున్నాను. అండ్ ఫర్ టుడేస్ మ్యూజికల్ ఇండస్ట్రీ ఐఎమ్ ట్రైంగ్ టు అప్డేట్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైంగ్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కాన్సర్ట్స్. ఇవి అన్ని స్ట్రెస్ వల్ల నాకు అసలు నిద్ర పడట్లేదు. చాలా సంవత్సరాలు నిద్ర రాకుండా కష్టపడుతున్నాను. సో డాక్టర్ దగ్గర ఇన్సోమ్నియా ఇష్యూస్కి ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు నాకు కొన్ని ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మెడిసిన్ ఆ పర్టికులర్ డే డోసేజ్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను కాబట్టి స్పృహ తప్పి అన్కాన్షియస్ పొజిషన్కి, స్టేట్కి వెళ్ళిపోయాను. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% DA ప్రకటించింది. DA ప్రకటనతో తెలంగాణ ఆర్టీసీపై ప్రతి నెల ప్రభుత్వంపై 3.6 కోట్ల అదనపు భారం పడుతుంది. రైట్గా తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2.5% DA ప్రకటించింది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, ఆర్టీసీ ఉద్యోగులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న డిఏని కొద్దిసేపటి కిందటే ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలన్నింటి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా 2.5% డిఏని అయితే యాడ్ చేస్తున్నట్టు, కలుపుతున్నట్టయితే ఇస్తున్నట్టయితే చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రభుత్వానికి అంటే ఆర్టీసీకి దాదాపుగా 3.6 కోట్ల రూపాయల వరకు కూడా అదనపు భారం పడుతుంది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఉద్యోగులకైతే తాము ఈ డిఏని ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో వరుసగా అంటే మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఉద్యోగుల పైన తీవ్ర పనిభారం పడుతోంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చాలా రోజులుగా కూడా ఉద్యోగులైతే ఏదైతే ఎదురు చూస్తున్నారో ఆ డిఏని అయితే ప్రకటించినట్టయితే చెప్పడం జరిగింది. మరోవైపు కార్మిక సంఘాలు మాత్రం డిఏ ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేసింది. సిసిఎస్ కి సంబంధించిన మొత్తం ఇంకా ఇవ్వలేదు. అదే సమయంలో ఇంకా పెండింగ్ కి సంబంధించిన డిఏలు, బకాయిలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి కూడా వీళ్ళని త్వరగా క్లియర్ చేయాలంటూ కూడా వాళ్ళు రవాణా శాఖ మంత్రికి అయితే విజ్ఞప్తి అయితే చేస్తున్నారు. ఏదేమైనా కూడా చాలా రోజులుగా ఆర్టీసీ ఉద్యోగులు డిఏ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 40,000 మంది కార్మికులకు ఈ డిఏ అనేది రాబోతోంది. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ. మేడ్చల్ జిల్లా జేడిమెట్ల పారిశ్రామిక వాడలోని రామ్రెడ్డి నగర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బిల్డింగ్ లో అల్యూమినియం డైస్ డెక్కన్స్ తయారు చేసే స్టోరేజ్ క్రూడ్ ఆయిల్ డ్రమ్ములలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఎగిసిపడిన మంటలు, దట్టమైన పొగతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేశాయి.
శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వరకు 816 మీటర్ల పొడవు 24 మీటర్ల వెడల్పుతో చేపట్టిన ఫ్లైఓవర్ పనులు ముందుకు సాగడం లేదు. వాహనదారులకు ఎంతో ఉపయోగపడే ఫ్లైఓవర్ పనులు పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఫ్లైఓవర్ పూర్తి కాక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్లో ఎన్ని సౌకర్యాలు ఉన్నా ట్రాఫిక్ సమస్యలు మాత్రం తప్పవు. గంటల తరబడి ట్రాఫిక్లు ఉండి ఇబ్బంది పడాల్సిందే. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ప్రభుత్వం ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బేగంపేట్, పంజాగుట్ట, హైటెక్ సిటీ, అంబర్పేట్ వంటి ప్రాంతాలలో ఫ్లైఓవర్లు నిర్మించి కొంతవరకు ట్రాఫిక్ సమస్యలను తగ్గించారు. ఇంకా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఫ్లైఓవర్ నిర్మాణం పనులు చేస్తున్నారు. కూడలిలో వాహనాలు సాఫీగా వెళ్లేలా రోడ్లను అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం 2016లో 25,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఎస్ఆర్డీపీని ప్రారంభించింది. పై వంతెనలు, అండర్ పాస్ వంటి పనులు 35 పూర్తి కాగా 8 పురోగతిలో ఉన్నాయి. ఫ్లైఓవర్ నిర్మాణాలు ఎంత వేగంగా జరిగితే అంత వేగంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమించవచ్చు. ఆఫీసులకు, ఇంటికి సమయానికి ట్రాఫిక్ చిక్కులు లేకుండా చేరుకోవచ్చు. కానీ ఇంకా నిర్మాణం పనులు పూర్తవ్వకపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఏళ్లు గడుస్తున్న గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్కి వెళ్లే దారిలో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యే గమ్యస్థానానికి వెళ్లేసరికి చాలా సమయం పడుతుందని వాహనదారులు అంటున్నారు. ఈ ఫ్లైఓవర్ పనులు తొందరగా పూర్తి చేస్తే ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్, హఫీజ్పేట్, మియాపూర్, బిహెచ్ఎల్ రోడ్డు మధ్య సులువుగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. కానీ పనులు నెమ్మదిగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం రోడ్డును కూడా తవ్వారు. పనులు నెమ్మదిగా జరగడంతో వాహనాలు వెళ్లేటప్పుడు దుమ్ము, ధూళితో ఎక్కువగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ఫ్లైఓవర్ పనులను వేగవంతం చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఎండలు మండిపోతున్నాయి. ఎండలతో తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 9 దాటితే ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు. మధ్యాహ్నం పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే నగరంలోని రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వేసవి ఎండలు వారం రోజులుగా మండిపోతున్నాయి. భానుడి తాపంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలవుతున్న ఎండ వేడిమి రాత్రి 7 గంటలు దాటినా తగ్గడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నిత్యం రద్దీగా ఉండే రోడ్లు పగటిపూట నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఇక మధ్యాహ్నం 1 నుంచి సాయంత్రం 4 వరకు ఎండ వేడిమితో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ముఖాలకు, తలకు కర్చీఫ్లు, టవల్స్, స్కార్ఫ్లతో బయటకు వస్తున్నారు ప్రజలు. నగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలతో నరకయాతన చూస్తుంటారు వాహనదారులు. అలాంటిది ఇప్పుడు ఎండల ప్రభావంతో అయితే రోడ్లపైన ఎక్కువగా జనాలు కనిపించడం లేదు. ఒకప్పుడు గమ్యస్థానానికి చేరుకోవాలంటే గంటల సమయం పట్టేది. ఇప్పుడు ఎండలు మొదలవడంతో తమ గమ్యస్థానాలకు చేరుకోలేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాజేంద్రనగర్ మైలర్ దేవపల్లిలో ఓ బైక్ రిపేర్ షాప్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు కాలి బూడిదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాజేంద్రనగర్ మైలర్ దేవపల్లిలో ఓ బైక్ రిపేర్ షాప్లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 2 బైకులు కాలి బూడిదయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్ టీవీ ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HM టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.